హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనము 23rd ఏప్రిల్కి సంబంధించిన వేరియస్ ఏవైతే న్యూస్ ఆర్టికల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో న్యూస్లో ఉన్నాయో వాటిని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి టాపిక్స్ ఏమున్నాయో చూసుకున్నట్లయితే యునెస్కోకి సంబంధించి గ్లోబల్ జియో పార్క్స్ని 16 గ్లోబల్ జియో పార్క్స్ని యాడ్ చేయడం జరిగింది. సో అవి వాటి గురించి చూద్దాము. అలాగే కాక్ బొరాక్ లాంగ్వేజ్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఏ కమ్యూనిటీకి సంబంధించిన లాంగ్వేజ్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ ఏంటనేది చూద్దాము. భారత్ నెట్ న్యూస్లో ఉందండి. ఇండోనేషియా చైనా మ్యారిటైమ్ కోఆపరేషన్కి సంబంధించి న్యూస్లో ఉంది. బ్లూ ఐ గెలాక్సీ అని చెప్పేసి 9 రింగ్స్తో కూడుకున్నటువంటి ఒక కొత్త గెలాక్సీని రికగ్నైజ్ చేశారు, గుర్తించడం జరిగింది. దాని గురించి కూడా చూద్దాము. మనకి పోప్ ఫ్రాన్సిస్ గారు రీసెంట్గా మరణం చెందడం జరిగింది. సో వారి గురించి చూద్దాము. అలాగే హ్యూమనాయిడ్ రోబోట్స్ బీజింగ్ హాఫ్ మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడనేది కూడా చూద్దాము. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఏదైతే ఉందో మినిస్ట్రీ, అలాగే మైక్రోసాఫ్ట్ రీసెంట్గా ఏఐ కెరీర్స్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. అలాగే వచ్చేసి గవర్నమెంట్ రీఅపాయింట్మెంట్స్ది టి రవిశంకర్ గారిని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా చూద్దాం. ఏఐ కెరీర్స్ ఫర్ ఉమెన్ గురించి కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి యునెస్కో వారు గ్లోబల్ జియో పార్క్స్ అని చెప్పేసి ఏవైతే ఎర్త్కి సంబంధించినటువంటి ఎర్త్ ఎవాల్యుయేషన్ భూమి పుట్టుకకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన ఎవ్రీ ఇయర్ కూడా ఈ జియో పార్క్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దాంట్లో భాగంగా ఈ సంవత్సరం 16 కొత్త గ్లోబల్ జియో పార్క్స్ని యాడ్ చేయడం జరిగింది యునెస్కో వారు. 16 న్యూ సైట్స్ యాడెడ్ ఫ్రమ్ 11 కంట్రీస్. ఓకే, 11 దేశాల నుంచి ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో 16 లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి ఈ యునెస్కోకి సంబంధించిన గ్లోబల్ జియో పార్క్స్లో భాగంగా యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఈ సైట్స్ అనేవి 229 సైట్స్ యాడ్ చేయడం జరిగింది ఫ్రమ్ 50 కంట్రీస్ నుంచి ఈ సైట్స్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు 8,55,000 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాని కవర్ చేయడం జరిగింది. సో యునెస్కోకి సంబంధించిన గ్లోబల్ జియో పార్క్స్ అసలు ఏంటి ఇవి అని కనుక చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్ జియోలాజికల్ హెరిటేజ్ని కలిగి ఉండడం, అంటే భూమి ఆవరణ గురించి భూమి పుట్టుక గురించి తెలిపే అంశాలపైన వేరియస్ హిస్టారికల్గా కానీ అలాగే హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి వాటిని ఈ లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సిగ్నిఫికెంట్ జియోలాజికల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాలని ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా వాల్కానిక్ రేంజెస్, ఓకే, కేవ్స్, ఫోజిల్స్, డిజర్ట్స్ని యాడ్ చేస్తారు. సో హెర్త్ హిస్టరీ గురించి చెప్పేది, అలాగే ఎవాల్యుయేషన్, క్లైమేట్ కండిషన్స్ గురించి విశిష్టతను ఉన్నటువంటి వాటిని ఈ గ్లోబల్ జియో పార్క్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు 229 సైట్లని ఫ్రమ్ 50 కంట్రీస్ నుంచి యాడ్ చేయడం జరిగింది. సో ఈ 2025లో 16 న్యూ జియో పార్క్స్ని యాడ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 2015 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. గ్లోబల్ జియో పార్క్స్ అనే అంశాన్ని 2015 నుంచి యాడ్ చేయడం జరిగింది. సో ఈ 11 కంట్రీస్ 11 కంట్రీస్ నుంచి 16 న్యూ జియోలాజికల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేశారు కదా. వాటిని కనుక చూసుకున్నట్లయితే చైనా, నార్త్ కొరియా, ఈక్వెడార్, ఇండోనేషియా, ఇటలీ, నార్వే, సౌత్ కొరియా, సౌదీ అరేబియా, స్పెయిన్, యూకే, వియత్నాం కంట్రీస్ నుంచి చేశారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండియాకు సంబంధించి ఒక్క సైట్ కూడా యాడ్ అవ్వలేదు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా చేస్తారంటే యునెస్కోకు సంబంధించినటువంటి జియో పార్క్స్ ఇటీవల కాలంలో అనౌన్స్ చేసినటువంటి జియో పార్క్స్లో ఇండియా నుంచి ఎన్ని యాడ్ అయ్యాయి అని అంటే ఇండియా నుంచి ఒక్క సైట్ కూడా యాడ్ అవ్వలేదు. నో సైట్ ఈజ్ యాడెడ్ ఇన్ జియో పార్క్స్, గ్లోబల్ జియో పార్క్స్. సో ఇప్పటివరకు ఈ ఇయర్ అనే కాదు, ఇప్పటి వరకు కూడా ఒక్క సైట్ కూడా ఇండియా నుంచి గ్లోబల్ జియో పార్క్స్ నుంచి, హిమాలయాలు ఉన్నాయి, మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక్క సైట్ కూడా ఇండియా నుంచి గ్లోబల్ జియో పార్క్స్ భాగంలో యాడ్ అవ్వలేదు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఎన్నో నేషనల్ కేవ్స్, బింబేద్కర్ కేవ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిని గ్లోబల్ జియో పార్క్స్లో భాగంగా యాడ్ అవ్వలేదు. ఇండియా నుంచి ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా ఒక్క పార్క్ కూడా యాడ్ అవ్వలేదు. కాకపోతే పొటెన్షియల్ యాడ్ అవ్వడానికి కూడా ఉన్నటువంటి ఛాన్సెస్ ఏమి ఉన్నాయంటే మనకి లూనార్ క్యాటర్ ఏదైతే ఉందో, లోనార్ క్యాటర్ ఇది మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది. అలాగే సెయింట్ మేరీస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కర్ణాటకలో ఉన్నాయి. శివాలిక్
ఫోజిల్ పార్క్ ఏదైతే ఉందో హిమాచల్ ప్రదేశ్లో. ఓకే, ఈ 3 ప్లేసెస్ ఈ గ్లోబల్ జియో పార్క్స్లో భాగంగా ఇండియా నుంచి యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యాడ్ అవ్వలేదండి, యాడ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి లోనార్ క్రాటర్. ఓకే, ఎన్నో సంవత్సరాల క్రితం ఒక క్రాటర్ వచ్చి భూమిని ఢీకొన్న సందర్భంలో అక్కడ ఒక లోయ అనేది ఏర్పడింది. అది మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది. అదేవిధంగా సెయింట్ మేరీస్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కర్ణాటకలో లొకేట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ శివాలిక్ ఫోజిల్ పార్క్ ఏదైతే ఉంది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటిది, ఇది కూడా యాడ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కోక్ బొరాక్ లాంగ్వేజ్ అనేది న్యూస్లో ఉంది. ఈ కోక్ బొరాక్ లాంగ్వేజ్ ఎవరికి సంబంధించింది, ఇప్పుడు ఎందుకు ఇష్యూ ఉందని చూద్దాము. సో లాంగ్వేజ్ ఆఫ్ ది బొరాక్ పీపుల్. సో ఈ బొరాక్ పీపుల్కి సంబంధించిన లాంగ్వేజే కోక్ బొరాక్ లాంగ్వేజ్. సో ఇది త్రిపుర రాష్ట్రంలో ఉన్నటువంటి బొరాక్ పీపుల్, బొరాక్ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో వారు దీన్ని ఉపయోగిస్తారన్నమాట. సో ఈ బొరాక్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, కోక్ బొరాక్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, దీనికి 1979లో అఫీషియల్ రికగ్నేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు తెలంగాణలో ఏ విధంగా అయితే అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ, తెలుగు ఉందో అదేవిధంగా ఈ త్రిపురలో ఈ కోక్ బొరాక్ లాంగ్వేజ్కి 1979లో అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగిందనమాట. సో 1979లో అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అదర్ అఫీషియల్ లాంగ్వేజెస్ మరి త్రిపురలో ఏంటంటే బెంగాలీ అండ్ ఇంగ్లీష్. బెంగాలీ అండ్ ఇంగ్లీష్ ఆర్ ద అదర్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ త్రిపుర స్టేట్. ఓకే, మరి కోక్ బొరాక్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మీనింగ్ కనుక చూసుకున్నట్లయితే కోక్ అంటే లాంగ్వేజ్, కోక్ అనేది లాంగ్వేజ్, బొరాక్ అనేది ఒక మ్యాన్, ఒక మనిషిని రిప్రజెంట్ చేస్తుంది. సో లాంగ్వేజ్ ఆఫ్ ది బొరాక్ అని బొరాక్ పీపుల్గా గుర్తించడం జరిగింది. లాంగ్వేజ్ ఆఫ్ ది బొరాక్ పీపుల్ అని అంటారు. కోక్ బొరాక్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ ది బొరాక్ పీపుల్. సో మరి లింగ్విస్టిక్ రూట్స్ ఏంటి, మరి హిస్టారికల్, ఇప్పుడు మనకి తెలుగు అంటే ద్రవిడియన్ లాంగ్వేజ్, దానికంటూ ఒక హిస్టారికల్ తమిళ్, కన్నడ నుంచి ఎవాల్వ్ అయిందని ఒక హిస్టారికల్ రూట్ ఉంది కదా. అదేవిధంగా ఈ కోక్ బొరాక్ లాంగ్వేజ్కి హిస్టారికల్ రూట్స్ ఏమున్నాయి అంటే బిలాంగ్స్ టు టిబెటో బర్మన్ గ్రూప్కి సంబంధించింది. టిబెటో బర్మన్ గ్రూప్కు సంబంధించింది. పార్ట్ ఆఫ్ ది సైనో టిబెటన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ, సైనో టిబెటన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. రిలేటెడ్ టు బోడో, దిమ్సా లాంగ్వేజెస్. అస్సాం ఉంది కదండి, అస్సాంలో ఉన్నటువంటి బోడో అండ్ దిమ్సా లాంగ్వేజెస్కి సంబంధించిన హిస్టారికల్ రూట్స్ ఈ కోక్ బొరాక్ లాంగ్వేజ్లో ఉన్నాయి. సో దీనికి ఒక నేటివ్ స్క్రిప్ట్ అంటూ లేదు. ఓకే, నో నేటివ్ స్క్రిప్ట్. ఇప్పుడు మనకు తెలుగులో ఏ విధంగా అయితే స్క్రిప్ట్స్, మనకు మహాభారతం ఇలా ఏ విధంగా అయితే స్క్రిప్ట్స్ ఉన్నాయో అలా గ్రంథాలు అనేటివి లేవు. ఈ కోక్ బొరాక్ లాంగ్వేజెస్లో స్క్రిప్ట్ అనేది లేదన్నమాట. సో రిటర్న్ ఇన్ దేవనాగరి, బెంగాలీ, రోమన్ స్క్రిప్ట్స్లో రాసి ఉన్నాయి. ఓకే, కరెంట్ డిమాండ్ ఏంటి, దీన్ని అఫీషియల్ లాంగ్వేజ్ 8th షెడ్యూల్లో యాడ్ చేయమని చెప్తున్నారు. ఓకే, 8th షెడ్యూల్లో దీన్ని అఫీషియల్గా యాడ్ చేయండి అని చెప్పేసి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో అఫీషియల్ లాంగ్వేజెస్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి. ఈ 22 అఫీషియల్ లాంగ్వేజెస్లో ఈ కోక్ బొరాక్ని యాడ్ చేయమని చెప్తున్నారు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోక్ బొరాక్ లాంగ్వేజ్. ఎక్కడ ఉంది, త్రిపురలోని బొరాక్ పీపుల్ దీన్ని వాడుతూ ఉంటారు. దీనికంటూ ఒక నేటివ్ స్క్రిప్ట్ అనేది లేదు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే భారత్ నెట్, ఇది యాక్చువల్లీ ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచాలి అన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వారు 2011లో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని వేరియస్ స్టేజెస్లలో దీన్ని డెవలప్ చేస్తూ ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో రీసెంట్గా 2025 మార్చిలో దీని రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు 2.18 lakhs ఆఫ్ గ్రామ పంచాయతీస్ని కనెక్టింగ్ చేశారు. March 19, 2025 కల్లా 2.8 lakhs ఆఫ్ గ్రామ పంచాయతీని కనెక్ట్ చేయడం జరిగింది అఫీషియల్గా. సో దానికి సంబంధించి న్యూస్లో ఉంది. మరి దీన్ని కనెక్ట్ చేయడం కోసము ఈ భారత్ బ్యాండ్ నెట్వర్క్ ఏదైతే ఉందో భారత్ నెట్ని కనెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ వారు దీన్ని కనెక్టింగ్ పర్పస్లో స్పెషల్ పర్పస్ వెహికల్గా అపాయింట్ చేసేసి ఈ కనెక్షన్ అనేది చేస్తున్నారన్నమాట. ప్రతి విలేజ్కి కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు.
ఓకే, భారత్ బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు మొత్తంగా చూసుకున్నట్లయితే 2.18 ల్యాక్స్ ఆఫ్ గ్రామ పంచాయత్స్కి ఈ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది సక్సెస్ఫుల్గా. 2023లో దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో 1.39 ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్తో చేయడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ వచ్చేసి 2.64 ల్యాక్స్ ఆఫ్ గ్రామ పంచాయత్స్కి ఇవ్వాలి అని చెప్పేసి హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో చేశారు. సో అలాగే 3.8 నాన్ గ్రామ పంచాయత్ విలేజెస్ ఉన్నాయి కదండి. సో వీటన్నిటికి కూడా కనెక్టివిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు ఎన్ని ఫేసెస్ మేనర్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారంటే ఫేజ్ 1లో వచ్చేసి 1 lakh గ్రామ పంచాయత్స్ వయా ఆప్టికల్ ఫైబర్ ద్వారా, ఫేజ్ 2లో వచ్చేసి 1.5 lakhs, అలాగే ఫేజ్ 3 వచ్చేసి ఆన్గోయింగ్ ఫోకసింగ్ ఆన్ 5G ఇంటిగ్రేషన్తో సహా ఈ భారత్ నెట్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట. ఓకే, వరల్డ్ లార్జెస్ట్ రూరల్ బ్రాడ్బ్యాండ్ ప్రాజెక్ట్ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద ఈ కనెక్టివిటీని పెంచాలన్న ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసినటువంటి అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏదంటే భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్. ఓకే, బుల్ ఐ గెలాక్సీ అనే న్యూస్లో ఉంది. బుల్ ఐ గెలాక్సీ ఎక్కడ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా గుర్తించడం జరిగింది. స్పేస్లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ని లాంచ్ చేశారు కానీ ఈ హబుల్ స్పేస్ టెలిస్కోపు ఇప్పుడు ఈ బుల్ ఐస్ గెలాక్సీని గుర్తించడం జరిగిందనమాట. లొకేటెడ్ డిస్టాంట్ రీజియన్ ఆఫ్ ది యూనివర్స్. ఓకే, నేమ్డ్ ఫర్ స్ట్రైకింగ్ రింగ్ స్ట్రక్చర్స్. ఓకే, మేజర్గా 9 రింగ్స్ అనేది ఇప్పుడు సపోజ్ ఇదొక గెలాక్సీ యొక్క కోర్, దీని చుట్టూ 9 గ్యాషియస్ రింగ్స్ ఉన్నాయన్నమాట. సో మనము మేజర్గా ఈ బుల్ ఐ అనేది ఎక్కడ వాడతామంటే ఎక్కువగా ఆర్చరీ దాంట్లో వాడతాము. సో ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో దాన్ని బుల్ ఐ అంటారు. సో దాని పేరు మీదుగానే ఇప్పుడు బుల్ ఐ గెలాక్సీగా దీనికి పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఇది మిల్కీ వే కంటే మన యొక్క గెలాక్సీ ఏదైతే ఉందో దానికంటే 2.5 times పెద్దగా ఉంటుందంట. ఓకే, కంటైన్స్ 9 కాన్సెంట్రిక్ రింగ్స్ అండ్ ఎక్సెప్షనల్లీ రేర్ ఫీచర్ అనమాట. సో మనకి స్పేస్లో ఇలాంటి ఫీచర్స్తో ఏ గెలాక్సీ లేదన్నమాట. సో అందుకని చెప్పేసి దీన్ని బుల్ ఐ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇది మన మిల్కీ వే అండి. మిల్కీ వే మామూలుగా ఇలా ఉంది, కాకపోతే ఈ బుల్ ఐ గెలాక్సీ ఏ విధంగా ఉంది చూడండి. ఒక బాణం మామూలుగా ఆర్చరీ ఏదైతే ఉందో ఆర్చరీకి సంబంధించినటువంటి రింగ్స్ ఉంటాయి కదా. సో ఈ విధంగా స్కోరింగ్ రింగ్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో దాన్ని బుల్ ఐ అంటారు. సో దీన్ని సేమ్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ గెలాక్సీకి బుల్ ఐ గెలాక్సీ అని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది 2.5 times పెద్దగా ఉంటుంది మన మిల్కీ వే గెలాక్సీ కంటే. ఓకే, ఇది దేనికి సంబంధించిందంటే బ్లూ డార్ఫ్ గెలాక్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. త్రూ 50 million years ago ఏదైతే ఉందో అప్పుడు ఫామ్ అయిందనమాట. సో మేజర్గా వచ్చేసి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనికి కనిపెట్టినటువంటి స్పేస్ టెలిస్కోప్ ఏది అంటే హబుల్ స్పేస్ టెలిస్కోపు మన మిల్కీ వే గెలాక్సీ కంటే ఎన్ని రేట్లు ఎక్కువగా ఉంటుందంటే 2.5 times అనమాట. సో మే ఎవాల్వ్ ఇంటూ ఏ జియాంట్ లో సర్ఫేస్ బ్రైట్నెస్. ఓకే, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఇది ఫామ్ అయిందని చెప్పేసి శాస్త్రవేత్తలు అంటున్నారు. సో మేజర్గా వచ్చేసి ఈ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో దీన్ని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా చైనా మ్యారిటైమ్ కోఆపరేషన్కి సంబంధించి న్యూస్లో ఉందని అన్నమాట. సో మార్జినల్ సీ ఆఫ్ ది వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో దీంట్లో భాగంగా ఇప్పుడు ఇండోనేషియా చైనా సంబంధించి మ్యారిటైమ్ కోఆపరేషన్ న్యూస్లో ఉంది. సో మేజర్గా వచ్చేసి ఇండోనేషియా ఏదైతే ఉందో ఈ ఇండోనేషియా చైనా మ్యారిటైమ్ కోఆపరేషన్లో భాగంగా ఈ పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉందో ఈ పసిఫిక్ ఓషన్కి సంబంధించినటువంటి మార్జినల్ సీ ఏరియాలో ఇప్పుడు కోఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ సందర్భంలో చైనా అండ్ ఇండోనేషియా మధ్యలో ఎలాంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి, సో ఈ 9 లైన్ ఏంటిది అనేది కూడా చూద్దాము. మేజర్గా వచ్చేసి చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, బ్రునై, థాయిలాండ్, కాంబోడియా ఈ 9 లైన్ సౌత్ చైనా సీ ఏదైతే ఉందో ఈ సౌత్ చైనా సీ బార్డర్స్ కంట్రీస్ అన్నమాట. చైనా ఒకటి, అలాగే తైవాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, బ్రునై, థాయిలాండ్, కంబోడియా. ఓకే, కీ మ్యారిటైమ్ రూట్ బిట్వీన్ ది పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషన్స్ మధ్యలో ఉన్నటువంటి కంట్రీస్ కూడా. సో మ్యారిటైమ్ డిస్ప్యూట్స్ ఏమున్నాయి ఈ ఇండోనేషియా అండ్ చైనా మధ్యలో కనుక చూసుకున్నట్లయితే ఆన్గోయింగ్ చైనా డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయి చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై, తైవాన్ మధ్యలో మేజర్గా ఈ 9 సంబంధించి సౌత్ చైనా సీ ఏదైతే ఉందో ఈ సౌత్ చైనా సీకి సంబంధించినటువంటి 9 డిస్ప్యూట్స్ అనేది మనకి మేజర్గా అప్పటికో న్యూస్లో ఉంటున్నాయి. సో అది ఏ కంట్రీస్ మధ్యలో ఉందంటే చైనా, వియత్నాం,
ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రునై, తైవాన్ మధ్యలో ఉందన్నమాట. ఓకే. మేజర్‌గా వచ్చేసి మేజర్ ఫ్లాష్ పాయింట్స్ ఏంటి అంటే గనుక చూసుకున్నట్లయితే స్పాట్సీ ఐలాండ్స్, పార్సెల్ ఐలాండ్స్ మధ్యలో ఈ స్పాట్టీ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేజర్‌గా ఇవి. అలాగే ఈ పార్సెల్ ఐలాండ్స్ మధ్యలో డిస్ప్యూట్స్ అనేటివి జరుగుతున్నాయి. చైనాకి మిగతా కంట్రీస్‌కి వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రునై, తైవాన్ మధ్యలో. సో ఈ 9 డాష్ లైన్ యొక్క మెయిన్ డిస్ప్యూట్స్ ఏంటంటే ఈ 9 డాష్ మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అంతా కూడా చైనా 90% ఆక్యుపేషన్‌ని చూపిస్తుంది. 90% ఆఫ్ ది సౌత్ చైనా సీని చైనా క్లెయిమ్ చేస్తుంది. ఓకే. బేస్డ్ ఆన్ 1940s చైనీస్ మ్యాప్‌ను బేస్ చేసుకొని చైనా క్లెయిమ్ చేస్తుందన్నమాట. ఓకే. ఇది కంప్లీట్‌గా మనం చూసుకున్నట్లయితే యూ షేప్డ్ లైన్ అనమాట ఇది 9 డాష్ లైన్ అనేది. ఇదంతా కూడా చైనా ఇది మాకు సంబంధించింది, మా టెరిటోరియల్ కిందకి వస్తుంది అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుందన్నమాట. ఓకే. ఇండోనేషియా చైనా రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయనుకున్నట్టయితే మేజర్గా ఈ నాతునా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో బోత్ కంట్రీస్ రియాఫర్మ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ని ఇచ్చేస్తున్నాయి. ఓకే. హైలీ కంటెస్టెడ్ రీజియన్ ఏదైతే ఉందో మేజర్గా ఈ నాతునా ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్యలో ఉన్నది. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే పోప్ ఫ్రాన్సిస్ సంబంధించి న్యూస్లో ఉంది. వీరు ఇటీవల మనకి మరణించడం జరిగింది ఏప్రిల్ 21 రోజున. సో వీరి గురించి కనుక చూసుకున్నట్లయితే వీరు ఫస్ట్ లాటిన్ అమెరికన్ అలాగే నాన్ యూరోపియన్ పోప్. ఓకే. మనకి క్యాథలిక్ సంబంధించిన క్రిస్టియానిటీలో క్యాథలిక్ కమ్యూనిటీకి సంబంధించి వీరు హైయెస్ట్ పొజిషన్లో ఉంటారు. సో ఈ పోప్ ఏదైతే ఉందో ఈ పోప్ పోస్ట్ని పొందినటువంటి ఫస్ట్ లాటిన్ అమెరికన్ క్యాండిడేటు అలాగే నాన్ యూరోపియన్ అన్నమాట ఓవర్ 1000 ఇయర్స్లో. ఓకే. సో వీరు ఈ పోప్ ఫ్రాన్సిస్ వారు పోప్గా 266th మెంబర్. సో వీరు ఇటీవల కాలంలో ఏప్రిల్ 21 రోజున మరణించడం జరిగింది. సో వీరికి సంబంధించి ఇండియా కూడా 3 days సంతాప దినాలను సెలబ్రేట్ చేస్తుంది. ఓకే. సంతాప దినాలను జరపడం జరుగుతుందన్నమాట. సో మేజర్గా వచ్చేసి పాపసీ ఏదైతే ఉందో స్పిరిచువల్ హెడ్ ఆఫ్ ది రోమన్ క్యాథలిక్ చర్చ్కి వీరు స్పిరిచువల్ హెడ్గా ఉంటారన్నమాట. సో ఓకే. వీరు అలాగే లీడ్స్ ది హోలీ సీ అండ్ గవర్న్స్ వాటికన్ సిటీ ఏదైతే ఉందో దీన్ని రూల్ చేయడం జరుగుతుంది. ఓకే. సింబల్ ఆఫ్ పాపసీ వచ్చేసి రింగ్ ఆఫ్ ది ఫిషర్మెన్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే. ఒకసారి పోప్ ఫ్రాన్సిస్ గురించి తెలుసుకున్నట్లయితే వీరు 88వ ఏట వీరు మరణించడం జరిగింది. తొలి లాటిన్ అమెరికన్ పోప్గా చరిత్ర సృష్టించారు. అలాగే వీరు అర్జెంటీనాకు చెందినవారు. ఓకే. సో అదేవిధంగా జీసస్ సొసైటీ నుంచి పోప్గా ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి వీరే. ఓకే. నేతృత్వంలో వహించిన తొలి వ్యక్తి ఆయనే. ఓకే. పోప్ అసలు పేరేంటి? పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరేంటంటే జార్జ్ మారియో బెర్గోర్లియో. సో వీరు 1936 డిసెంబర్ 17న జన్మించడం జరిగింది అర్జెంటీనాలో. ఓకే. వీరు 2013 ఫిబ్రవరి 28న పోప్ బెనెడిక్ట్ 16 ఎవరైతే ఉన్నారో బెనెడిక్ట్ 16 ఎవరైతే ఉన్నారో వారు రాజీనామా చేశాక మార్చి 13న బెర్గోలియన్ అంటే పోప్ ఫ్రాన్సిస్ గారు 266వ పోప్గా ఎన్నుకోవడం జరిగింది. ఓకే. అప్పుడు ఆయన వయసు 76 ఇయర్స్. ఓకే. ఇప్పుడు 88 ఇయర్స్లో వీరు మరణించడం జరిగింది. సో తర్వాత ఈ పోప్ ఫ్రాన్సిస్ సంబంధించి పోప్ ఎలక్షన్ ఏ విధంగా ఉంటుందనేది చాలా ఇంపార్టెంట్. సో కండక్టెడ్ కాలేజ్ ఆఫ్ కార్డినల్స్ అని ఉంటుంది. ఇన్ పాపల్ కాన్క్లేవ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఎవరైతే ఈ కార్డినల్స్ ఉంటారో వీరు 2/3 మెజారిటీ ద్వారా ఎవరినైతే ఎన్నుకుంటారో వారు నెక్స్ట్ పోప్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే. ఇండియా నుంచి 4 ఉండడం జరిగింది ఈ పోప్ ఎన్నుకోవడం ప్రాసెస్లో. ఇండియా నుంచి 4 రేస్లో ఉండడం జరిగింది. ఓకే. ఇప్పుడు 267th పోప్గా ఎవరు ఎన్నుకుంటారనేది చూద్దాం. సో ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హ్యూమనాయిడ్ రోబోట్స్ కంపీట్ ఇన్ బీజింగ్ హాఫ్ మ్యారథాన్. ఓకే. ఇటీవల కాలంలో క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడికి వెళ్ళి క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. ఇటీవల కాలంలో ఏ దేశంలో నిర్వహించినటువంటి రన్నింగ్ పోటీలలో కానీ హాఫ్ మ్యారథాన్ పోటీలో కానీ హ్యూమనాయిడ్ రోబోట్స్ని పార్టిసిపేట్ చేశారు అంటే అది చైనా. కంపల్సరీ ఏదో ఒక ఎగ్జామ్లో ఈ కరెంట్ అఫైర్ కంపల్సరీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఏ దేశము హ్యూమనాయిడ్ రోబోట్స్ని పరుగు పందాలలో పార్టిసిపేట్ చేయించింది అంటే అది చైనా. ఓకే. సో దీనికి సంబంధించి బీజింగ్కి సంబంధించిన హాఫ్ మ్యారథాన్ రేస్లో ఏది స్పోర్ట్స్ అండ్ రోబోటిక్స్ అనే యూనిటీ పర్సెప్షన్లో అనే థీమ్ పర్సెప్షన్లో ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది. హ్యూమన్ రన్నర్స్ అలాగే హ్యూమనాయిడ్ రోబోట్స్ ప్యారలల్గా
రన్ చేయడం జరిగిందనమాట. సో హ్యూమన్స్కి సపరేట్ లైను, అలాగే హ్యూమనాయిడ్ రోబోట్స్కి సపరేట్ లైన్ అనేది దీంట్లో క్రియేట్ చేశారు. సో పార్టిసిపెంట్ డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయంటే రోబోట్స్ వచ్చేసి 4 ఫీట్స్ నుంచి 5.9 ఫీట్స్ వరకు టాల్ ఉండాలి. అలాగే 20 ఇంజనీరింగ్ టీమ్స్ అనేటివి పార్టిసిపేట్ చేయడం జరిగింది. హ్యూమన్ అండ్ రోబోట్స్కి సపరేట్ లేన్స్ అనేటివి క్రియేట్ చేశారు, కాకపోతే ప్యారలల్గా రన్నింగ్ ఉంటుంది. సో రోబోట్స్ రిక్వైర్ బ్యాటరీ పిట్ స్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటూ సపరేట్గా బ్యాటరీ పిట్ స్టాప్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు. సో కాకపోతే హ్యూమన్స్ ఎవరైతే రియల్ టైం రన్నర్స్ ఉంటారో వారికి రెగ్యులర్ నామ్సే ఉండడం జరిగింది. ఓకే, ఫాస్టెస్ట్ హ్యూమన్ వచ్చేసి 1 hour 2 minutesలో ఫినిష్ చేస్తే, ఫాస్టెస్ట్ రోబోట్ వచ్చేసి తియాంగాంగ్ ఆల్ట్రా అని చెప్పేసి ఒక హ్యూమనాయిడ్ రోబో 2 hours 40 minutesలో ఈ హాఫ్ మారథాన్ని ఫినిష్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఓకే, తియాంగాంగ్ ఆల్ట్రా అనే హ్యూమనాయిడ్ రోబోట్ ఈ హాఫ్ మారథాన్ని 2 hours 40 minutesలో ఫినిష్ చేయడం జరిగింది. సో దీంట్లో మేజర్గా వచ్చేసి గేట్ డిజైన్, ఎండ్యూరెన్స్, ఇన్నోవేషన్ పైన అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మేజర్గా ఇలాంటి రోబోట్స్ యొక్క హ్యూమనాయిడ్ రోబోట్స్ని పార్టిసిపేట్ చేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రోబోట్స్ యొక్క విలువలు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, వాటి యొక్క సర్వీసెస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అలాగే రియల్ టైంలో ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి అని ఒక అనాలైసిస్ కోసం అని చెప్పేసి ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ మైక్రోసాఫ్ట్తోని కొలాబరేట్ అయ్యి ఏఐ ఎంపవర్స్ కెరీర్స్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రాంలో ఉమెన్ ఎవరైతే ఉంటారో 20,000 పైగా ఉమెన్ని సెలెక్ట్ చేసి వారికి ఏఐ టెక్నాలజీలో ట్రైనింగ్ అనేది ఇవ్వబోతున్నారు. ఎంతమందికి? 20,000 ఉమెన్కి, మహిళలకి ఈ ఏఐ టెక్నాలజీ పైన, జెండర్ డిస్పారిటీ పైన వీరికి ఏఐ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో ఎవరితోని మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్స్ ఏ కంపెనీతోని టైఅప్ అయింది, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది అంటే అది మైక్రోసాఫ్ట్ అండి. కంపల్సరీ అడుగుతారు ఇలాంటి ఉమెన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైనా ఉన్నాయంటే అవి కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జెండర్ గ్యాప్ ఏదైతే ఉంటుందో మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్లో ఎనీ అప్గ్రేడేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు మేజర్గా ఉమెన్కి మెన్కి జెండర్ గ్యాప్ అనేది ఉంటుంది. సో ఆ జెండర్ గ్యాప్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకున్నారు. దీంట్లో భాగంగానే 20,000కు పైగా ఉమెన్స్కి ట్రైనింగ్ టైర్ 2 అండ్ టైర్ 3. సో ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో 6 ఇండియన్ స్టేట్స్లో మొత్తం 6 ఇండియన్ స్టేట్స్లో ఉన్నటువంటి మహిళలకి ఏఐ టెక్నాలజీ పైన ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అన్నమాట. ఓకే, ప్రమోట్ లీడర్షిప్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. ఓకే, దీంట్లో భాగంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా 240 hour ఏఐ కరికులం ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేయడం జరిగింది. 240 గంటల క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలైన్ విత్ NCVE 8 స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని, అలాగే దీంట్లో భాగంగా హబ్ అండ్ స్కోప్ మోడల్ని ఉపయోగిస్తున్నారు. ఓకే, 30 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఉమెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని హబ్స్గా ఏర్పాటు చేయబోతున్నారు. 150 స్పోక్ సెంటర్స్ అనేవి దీంట్లో ఇస్తున్నారు. సో దీంట్లో మేజర్గా మనకి ఇచ్చేటి టెక్నికల్ ట్రైనింగ్, హ్యాండ్స్ ఆన్ ఏఐ టూల్స్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పైన ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. సో దీని ద్వారా ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో ఏదైతే ఏఐ టెక్నాలజీ ఉందో వాటిపైన ఉన్నటువంటి జెండర్ గ్యాప్ని తగ్గించబోతున్నారు. ఓకే, మైక్రోసాఫ్ట్ ఈజ్ ద కంపెనీ ఈజ్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. నెక్స్ట్ వచ్చేసి టి రవిశంకర్ గారిని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ రీఅపాయింట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వీరిని ఇంతకుముందు 2021లో మే 2021లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు May 3, 2025 రోజు ఇంకొక 1 year టర్మ్ ఎక్స్టెన్షన్ చేస్తూ డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి గంగారం, కన్నాయిగూడెంలో మండలాలకి ప్రథమ ద్వితీయ స్థానాలు వచ్చాయి. దేనిలో వచ్చాయి అనేది ఇంపార్టెంట్. ఓకే, నీతి ఆయోగ్ ప్రగతిశీల అభివృద్ధి ర్యాంకింగ్లో. ఓకే, మనకి మేజర్గా నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. అంటే మేజర్గా వెనుకబడినటువంటి మండలాలని, డెవలప్మెంట్కి దూరంగా ఉన్నటువంటి మండలాలను సెలెక్ట్ చేసి ఈ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా డెవలప్ అయినటువంటి
వాటికి అవార్డ్స్ అనేటివి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో, దాంట్లో గంగారం ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, కన్నాయిగూడెం సెకండ్ ప్లేస్‌లో ఉంది. సో, ఈ గంగారం వచ్చేసి మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలం. సో, ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అలాగే ములుగు జిల్లాకు సంబంధించి కన్నాయిగూడెం సెకండ్ ప్లేస్‌లో ఉందనమాట. మొత్తం దేశంలోని 500 మండలాల్లో నీతి ఆయోగ్ ఈ యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసింది. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ వేరు, యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ వేరు. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్‌ని బేస్ చేసుకొనే వెనుకబడిన మండలాల కోసం అని చెప్పేసి యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు కన్నాయిగూడెం, గంగారంకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసెస్ రావడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్లేస్‌కి 3 కోట్లు, అలాగే సెకండ్ ప్లేస్‌కి 2 crores ఎక్స్ట్రా అడిషనల్ ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ప్రైజ్ మనీ కింద. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అమరావతిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. సో, దేశంలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామాన్ని అమరావతిలో నిర్ణయించేందుకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందన్నమాట. సో, ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఎక్కడ రాబోతుంది? దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఎక్కడ రాబోతుందంటే అమరావతి. ఓకే. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అమరావతి, ఏపీలోని అమరావతిలో రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్గా పురంధరేశ్వరిని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే. మనకు 20 మెంబర్స్ లోక్సభ అండ్ 10 మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ నుంచి ఈ మహిళా సాధికారత కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ మహిళా సాధికారత కమిటీకి చైర్పర్సన్గా పురంధరేశ్వరిని అపాయింట్ చేయడం జరిగింది. సో, అలాగే డికే అరుణ గారు మహబూబ్నగర్ ఎంపీ, అలాగే కడియం కావ్య గారిని దీంట్లో మెంబర్స్గా ఉంచడం జరిగింది. ఓకే. ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు న్యూస్లో ఉన్నవి. మరిన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ అయినటువంటి T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.